ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. విజనరీ అని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత కారణంగానే బెజవాడ మునిగింది. నిపుణులు అందరూ అమరావతితో రాజధాని వద్దని చెప్పినా చంద్రబాబు వినలేదు. ఇప్పుడు అక్కడ కృష్ణానది వరదలకు సచివాలయం, హైకోర్టు సహా భవనాలన్నీ నీట మునిగాయి. ప్రజలను ముందస్తుగా హెచ్చరించకుండా బుడమేరు లాకులు ఎత్తేయడంతో భారీ వరద బెజవాడని ముంచెత్తింది. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఇలా ఎందుకు జరిగింది? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కానీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారిని బుకాయించడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ ఉండరు. వరదల విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. రాజకీయాల్లో బుకాయించడం, దబాయించడం, తన వైఫల్యాలను ఎదుటివారిపైకి నెట్టేయడం వంటి లక్షణాలు బాగా తెలిసి ఉండాలి. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కొట్టగలిగేవారు దాదాపు లేరనే చెప్పాలి. ఎలాంటి పరిస్థితిని అయినా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఆయన చేసే యత్నాలను స్టడీ చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంలో ఆయనతో పోటీ పడలేరనిపిస్తుంది. చంద్రబాబు ఏ అంశాన్నైనా డ్రామా చేయగలరు. జగన్కు అది అంతగా పట్టదు. ఆయనేదో తను చేయదలిచిన పని చేయడం, అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చి వాటిని సక్రమంగా చేయాలని చెప్పడం, ఆ తర్వాత అవి సజావుగా సాగేలా చూడటం మాత్రమే ఆయన చేస్తుండేవారు. అదే చంద్రబాబు అయితే అన్నీ తానే దగ్గరుండి చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు. దాంతోపాటు పబ్లిసిటీ విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకు తాజా నిదర్శనం విజయవాడలో ముంచెత్తిన వరదల సందర్భమే. లక్షలాది మంది ఈ వరదల్లో చిక్కుని నరక యాతనలు పడుతున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం అంతా వరద నీటిలో తేలుతోంది. చివరికి చంద్రబాబు నివసించే అక్రమ కట్టడంతో పాటు కృష్ణానదీ తీరంలో ఉన్న పలు భవనాలకు కూడా నీరు చేరింది. అయినా దాన్ని కవర్ చేయడానికి చంద్రబాబు తెలివిగా ఏం చేశారో చూడండి. విజయవాడ వరద బాధితులను పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టరేట్లో బస చేశానని చెప్పారు. అక్కడ బస్సులో ఆయనకు ఏర్పాట్లు చేశారట. తన ఇంటిలోకి వరద వచ్చిందని చెబితే నగుబాటు కాబట్టి ఆ మాట చెప్పకుండా ఆయన వ్యూహాత్మకంగా ప్రజల కోసం కలెక్టరేట్లో బస చేశానని చెప్పారన్నమాట. కలెక్టరేట్ నుంచి మానిటర్ చేసినా, అక్కడికి సమీపంలో ఉన్న తన ఇంటి నుంచి పర్యవేక్షించిన తేడా ఏమిటో ఎవరికీ తెలియదు. ఈ పర్యవేక్షణ ఏదో 2 రోజుల ముందు నుంచి చేసి ఉంటే ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కాదు కదా అని ఎవరైనా అంటే వారిని ఆయన కోప్పడతారు. తాను అర్ధరాత్రి కూడా పర్యటించానని అయినా ఇలా అంటారా అని అంటారు తప్ప అడిగిన వాటికి సమాధానం చెప్పరు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎందుకు పరిగణలోకి తీసుకొని జాగ్రత్త చర్యలు చేపట్టలేదో అర్థం కాదు. ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేదో చెప్పరు. పైగా 100 మందిని అయితే తరలించగలం కానీ లక్షల మందిని ఏం చేయగలుగుతామని ఆయనే వాదిస్తారు. వరద వస్తోందని చెబితే ప్రజలే తమ ఇళ్ళు ఖాళీ చేసి వేర్వేరు చోట్లకు వెళ్ళిపోతారు. ఎందుకంటే బుడమేరు వరదకు గురైన ప్రాంతాల్లో వారు ఎక్కువ మంది మధ్యతరగతి వారే. ప్రభుత్వం ఏర్పాటు చేసే శిబిరాల కోసం వారు పెద్దగా ఎదురు చూడకపోవచ్చు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారు. తమ ఇళ్లలోని సామాను పాడుకాకుండా జాగ్రత్త పడతారు. వరద తీవ్రత ఏమిటో తెలియక చాలామంది డాబాలపైకి వెళ్ళి తలదాచుకున్నారట. వారిలో పలువురికి ఆహారం కానీ నీళ్లు కానీ లభించలేదట. పాల సంగతి సరే. ముందస్తుగా ప్రభుత్వం సహాయ సిబ్బందిని అప్రమత్తం చేయలేకపోయింది. అలాగే పడవలను సమకూర్చుకోలేకపోయింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరించింది. గతంలో జగన్ ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థ ఇలాంటి సందర్భాల్లో చక్కగా పనిచేసిందన్న అభిప్రాయం ఉంది. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో లంకలు వరదకు గురైనప్పుడు వాలంటీర్లు అందించిన సేవలు అందరి ప్రశంసలు పొందాయి. ముందుగా హెచ్చరించడం కానీ, వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడం కానీ, ఆహార పదార్థాలు అందించడం కానీ, తాగునీటి సరఫరాలో కానీ వాలంటీర్లు బాగా పనిచేశారు. వరదల సమయంలోనే వెళ్ళి హడావుడి చేసి అధికారుల విధులకు జగన్ ఆటంకం కలిగించలేదు. కానీ చంద్రబాబు స్టైల్ అందుకు భిన్నంగా ఉంటుంది. ఆయన అందుబాటులో ఉన్న వాలంటీర్ల వ్యవస్థను, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. వాలంటీర్లు లేకపోవడంతో ఎక్కడేమి జరుగుతోందో అధికారులను అప్రమత్తం చేసే వ్యవస్థ లేకుండా పోయింది. ప్రజలకు తగు సమాచారం ఇచ్చేవారు లేరు. ప్రభుత్వం కూడా ముందస్తు హెచ్చరికలు చేయలేదు. బుడమేరు వరద కట్ట తెగుతుంటే అధికారులు చర్య తీసుకోలేదు. స్థానికులు కొందరు ఆయా ఆఫీసులకు ఫోన్ చేసినా పలికే నాథుడు లేకుండా పోయాడని ప్రజలు వాపోతున్నారు. అరాకొరగా పడవలు ఏర్పాటు చేసినా మెయిన్ రోడ్లోని వరద నీటిలోనే అవి తిరిగాయట. ఇక ప్రైవేటు పోర్టులు అయితే దందా జోరుగా సాగించాయట. గత ప్రభుత్వం వల్ల బుడమేరు కట్ట తెగిందని చంద్రబాబు ఆరోపించారు తప్ప గేట్లు ఎందుకు ఆకస్మికంగా ఎత్తివేసింది వివరించలేదు.
ఎంతసేపు రాజకీయ ప్రయోజనం కోసమే చూసుకోవడమే. అంతేగాక ఒక ప్రైవేట్ హైడల్ ప్లాంట్కు గతంలో చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఫలితంగానే డైవర్షన్ కాలువ ద్వారా కృష్ణలోకి నీరు వేగంగా వెళ్ళడం లేదని, అందువల్ల కూడా బుడమేరు వరద జనాన్ని ముంచిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అది వాస్తవమా కాదా? అమరావతి రాజధాని ప్రాంతం 3 పంటలు పండే ప్రాంతాన్ని విధ్వంసం చేసి భవంతులు కట్టాలని తలపెట్టడం వల్లే కదా అనేక సమస్యలు ఆ ప్రాంతంలో వచ్చింది. అదే నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని ప్రభుత్వ భూమిలో ఈ భవనాలు నిర్మించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవా? శివరామకృష్ణ కమిటీ పంటలు పండే భూమిలో రాజధాని నిర్మాణం వద్దని చెప్పిందా లేదా? తాను చాలా విజనరీ అని ఆయనే ప్రచారం చేసుకుంటారు. అంత పెద్ద దార్శనికుడైతే విజయవాడలో కృష్ణానది వరదల వల్ల తరచుగా దెబ్బతింటున్న కృష్ణలంక తదితర ప్రాంతాల వారిని రక్షించడానికి అవసరమైన గోడను చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఎందుకు చేపట్టలేకపోయారు? అదే జగన్ తన 5 ఏళ్ల పాలనలో దాన్ని నిర్మించి చూపించారు కదా. దానివల్లే ఇప్పుడు ఆ ప్రాంతం వరద బారిన పడకుండా ఉందా లేదా? దీన్ని అంగీకరించడానికి మనసురాని చంద్రబాబు గత ప్రభుత్వంపై బురద జల్లడం సరైనదేనా? ఇలా ఆ ప్రశ్నలకు చంద్రబాబు నుంచి వచ్చేది డబాయింపు, బుకాయింపే తప్ప సరైన సమాధానం ఆశించగలమా?